అతని వీడియోలు వల్గర్గా ఉంటాయి అన్నప్పుడు మరి మీకు ముందు తెలియదా? ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ముందు తెలియకుండానే మీరు తనని బిగ్ బాస్లోకి పిలుస్తారా? మరి ఎందుకు పిలిచారు? అగ్ని పరీక్షకి ఎందుకు పిలిచారు? ఎందుకు అవమానించారు అనేది ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరి దృష్టిలోకి వచ్చిందండి. హాయ్ అండి, నేను మీ నిజాయితీకాంత్. అయితే ఉప్పల్ బాలు మీ అందరికీ తెలుసు. ఆ ఉప్పల్ బాలు అన్న ఎంత మంచోడో మన అందరికీ తెలుసు. ఆల్రెడీ చాలామంది ఫ్యాన్స్ కూడా తనకి ఉన్నారు. అయితే ఈ నవదీప్ అనే వ్యక్తి చాలామందికి తెలుసు, తెలియకపోవచ్చు. కానీ ఉప్పల్ బాలు అనే పర్సన్ ప్రతి ఒక్కరికి, హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి, అలాగే మన తెలంగాణ స్టేట్లో కానీ ఆంధ్ర స్టేట్లో కానీ తెలియని వారే ఉండరండి. ఎందుకంటే చాలా ఫన్నీ వీడియోస్ అలాగే ఎంటర్టైన్మెంట్ చాలా చేస్తాడు ఉప్పల్ బాలు. సో ఒక స్వార్థం లేని మనిషి అండి, నిజంగా చెప్తున్నా. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకునే ఈ రోజుల్లో తనకంటూ ఏ స్వార్థం లేకుండా ఒక అమాయకమైన వీడియోలతోని తనకు నచ్చిన వీడియోలు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఒక ఉప్పల్ బాలుని బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి పిలిచి అక్కడ అవమానం జరిపించడం అనేది చాలా బాధాకరం అండి. ఎందుకంటే మరి ఎందుకు పిలిచారు? ఇప్పుడు నవదీప్ ఏమంటుండు, మీ వీడియోస్ చాలా వల్గర్గా ఉంటాయి, ఏం మెసేజ్ ఇచ్చారు మీ వీడియోస్ ద్వారా అని చెప్పేసి చాలామంది అన్నారు, బిగ్ బాస్లో అన్నారు తనను. మరి పాపం ఉప్పల్ బాలు కూడా తన ఆవేదన వ్యక్తం చేస్తూ మరి మీ వీడియోస్ ఏం ఉపయోగం ఉన్నాయని చెప్పేసి అడిగాడు. ఒక మంచి ప్రశ్న అడిగాడు ఉప్పల్ బాలు. నేను స్వయంగా చూసిన అండి, ఒక గుడిలోకి వెళ్ళారు. ఆ గుడిలో అతను ఏం చేస్తున్నాడంటే ఒక 100 రూపాయలు ఇట్లా 150 రూపాయలు పబ్లిక్ దానం చేస్తున్నాడు. అదొక మంచి పని. ఎందుకంటే ఆ మంచి హార్ట్ తనకి ఇవ్వడం ఇది మనందరికీ సంతోషం అండి. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ కానీ చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ ఎవరికి కూడా కుక్కగా అన్నం పెట్టారు, ఒక 10 మందికి హెల్ప్ అయ్యారండి. నిజంగా చెప్తున్నా, చాలామంది అట్లున్నారు. కొంతమంది హెల్ప్ చేస్తారు, కొంతమంది హెల్ప్ అయ్యారు. కానీ ఉప్పల్ బాలు లాంటి మంచి మనిషి పుస్తమట్టలు ఇప్పించిన అని చెప్పేసి కూడా చెప్పాడు కదా, అది కూడా నేను తెలుసుకున్నా. నిజమే, ఒక 2-3 పెళ్ళిళ్ళకు పుస్తమట్టలు అంటే ఒక 50,000 ఉంటాయి. ఆ 50 అంటే 1,50,000 ఒక హెల్ప్ చేసిండు, ఒకరికి 1,00,000 రూపాయలు కూడా హెల్ప్ చేసిండు. అయితే తనకి వచ్చిన అమౌంట్లో ఎంతో కొంత, యూట్యూబ్లో నుంచి వచ్చిన అమౌంట్లో ఎంతో కొంత పబ్లిక్ దానం అనేది చేస్తున్నాడండి ఉప్పల్ బాలు. కానీ అట్లాంటి ఉప్పల్ బాల్ని ఈరోజు ఒక పెద్ద స్టేజ్ మీదకి పిలిచి అవమానించడం అనేది చాలా బాధాకరం. ఇలా ఎందుకు జరిగింది, మరి వాళ్ళు దేనికోసం చేశారు, అది కూడా నేను మీకు క్లారిటీ ఇస్తా. సో ఒకసారి చూడండి. అయితే ఉప్పల్ బాలు ఇప్పుడు కొంచెం ఫేమస్లో ఉన్నాడు కాబట్టి అతన్ని పిలిచి ఇట్లా మనము ఏదన్నా ఒకటి ఎగతాళిగా చేసి పంపిస్తే ప్రజలందరూ మన బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటారు, అలాగే మన బిగ్ బాస్కి కొంచెం వ్యూస్ ఎక్కువ వస్తాయి సో అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. సో ఇప్పుడు మీరు కూడా నాకు డౌట్ వేయచ్చు, బ్రో ఇప్పుడు నువ్వు కూడా ట్రెండింగ్లో ఉంది కాబట్టి ఉప్పల్ బాల్ మీద కూడా వీడియో తీస్తున్నావు కదా అని చెప్పేసి మీకు డౌట్ వస్తుంది, ఖచ్చితంగా వచ్చింది. నేను వీడియో చేస్తున్నా అంటే సపోజ్ ఇది ఒకవేళ ఈ వీడియో వైరల్ అయితే, ఒకవేళ ఈ వీడియో మీరు ఒక 5గురికి షేర్ చేస్తే తనకి న్యాయం జరుగుతుండొచ్చు. ఉప్పల్ బాలు అన్నకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో నేను చేస్తున్నా. అంటే నేను చేసే వీడియోలో ఒక న్యాయం ఉంది, కానీ వాళ్ళు ఎగతాళి చేసిన దాంట్లో ఏం న్యాయం ఉంది? బిగ్ బాస్ ఇప్పుడు మీ అందరికీ తెలుసు, బిగ్ బాస్ అంటే వాళ్ళు ఏదో డ్రామా క్రియేషన్ చేసుకొని పబ్లిక్కి పిచ్చోళ్ళని చేసేందుకు చూపిస్తారేమో. అది నేను అట్లా చెప్పాను, ఎందుకంటే చూపిస్తుండొచ్చు అని నేను డౌట్ఫుల్గానే చెప్పాను, కానీ చూపిస్తారు అని చెప్పేసి నేను అంటలేదు. సో అది మీ పబ్లిక్కే వదిలేస్తున్నా. ఇంకోటి ఏంటంటే అలా అవమానించడం అయితే కరెక్ట్ కాదండి. అసలు నిజంగా చెప్తున్నా, ఒక మనిషిని తీసుకొచ్చి మరి అతని వీడియోలు వల్గర్గా ఉంటాయి అన్నప్పుడు మరి మీకు ముందు తెలియదా? ఇది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ముందు తెలియకుండానే మీరు తనని బిగ్ బాస్లోకి పిలుస్తారా? మరి ఎందుకు పిలిచారు? అగ్ని పరీక్షకి ఎందుకు పిలిచారు? ఎందుకు అవమానించారు అనేది ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరి దృష్టిలోకి వచ్చిందండి. ఉప్పల్ బాలు ప్రజలు అంటే ఇది సహజంగా చిన్న వ్యక్తే, అతను ఏం చేయలే అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. అతనేం చేయకపోయినా కానీ తన ఫ్యాన్స్ మాత్రం ఊరుకోరండి. నిజంగా చెప్తున్నా, నేను కూడా అప్పుడు తన అభిమానినండి, సో ఇప్పటికి కూడా అభిమానినే. కానీ తన గురించి అయితే నేను ఎంత దాకానే వెళ్తాను. నిజంగా చెప్తున్నా, నాగార్జున సార్ గారు అలాగే ప్రతి ఒక్క పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానీ, అంటే బిగ్ బాస్కి సంబంధించిన సెలబ్రిటీలు అని అంటున్నా, సో వాళ్ళందరూ కూడా న్యాయం జరిపించాలి ఖచ్చితంగా. ఇప్పటికీ ఇంకా స్టార్ట్ అయితే కాలేదు, బిగ్ బాస్ 10 అయితే ఇంకా చాలా అయితే కాలేదు. కానీ ఎట్లాగో ఇప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి, బిగ్ బాస్ మీద ఎలిగేషన్స్ వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా ఉప్పల్ బాలుని తీసుకుంటారు, నాకు ఈ విషయం తెలుసు. కానీ తీసుకోవాలి, ఒకవేళ తీసుకోకుండా కానీ తీసుకోవాలి, ఉప్పల్ బాలుని ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే అయితే చాలామంది విమర్శలు చేయడం వల్ల బిగ్ బాస్ పైన ఉప్పల్ బాలుని మళ్ళీ తీసుకుంటారు ఖచ్చితంగా, ఇదైతే నాకు తెలుసు. కానీ అట్లా విమర్శలు చేయకముందే ఒక యాక్సెప్టెన్స్ చేసుకొని బిగ్ బాస్ టీం అందరూ కూడా తనని తీసుకుంటే మీకు ఆ విమర్శలు రావు. బిగ్ బాస్ స్మూత్గా మంచిగా పాజిటివ్నెస్లో వెళ్ళిపోతుందని చెప్పేసి ఒక ఆశ అండి. ఒకవేళ మీరు పట్టించుకోకపోతే నెగిటివ్గా వెళ్ళిపోతుంది, బ్యాడ్ కమెంట్లు పెడతారు. ఒకవేళ నేనేమైనా తప్పు మాట్లాడినా కానీ నాకు బ్యాడ్ కమెంట్లు అయితే పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా మీ అందరికీ నేను విన్నపం ఏం చేస్తున్నా,
మంచి వారికి మంచి జరగాలి, చెడు వారికి చెడు జరగాలి. ఇది ఒక్కటే నేను కోరుకునేదండి. నేనేమైనా తప్పు మాట్లాడితే నాకు క్షమించండి, నాకు మాట్లాడడం అయితే రాదండి. నేనేం స్క్రిప్ట్లు ఏం రాసుకోను. నేను నా మనసులో ఏది మాట్లాడాలనిపిస్తే అదే మాట్లాడదా. ఏమన్నా నేను న్యాయం మాట్లాడినంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే వద్దండి. ఎందుకంటే ఈడేంది సబ్స్క్రైబర్ల కోసమే ఇప్పుడు ఉప్పల్ బాల మీద వీడియో చేసినా అని చెప్పేసి అనుకుంటారు. ఆ డౌట్ మీకు వద్దు. నేను తనకు న్యాయం జరుగుతుందేమో అనే ఉద్దేశంతో, న్యాయం జరిపించాలనే ఉద్దేశంతో మాట్లాడాను తప్ప నేను నా ఫాలోవర్స్ని పెంచుకుందామని కాదండి. మీకు న్యాయం ఏదనిపిస్తే అది చేయండి. ఓకే, రైట్.